నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎండలు అదురుతున్నాయి, జర్రా జాగ్రత్త. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు. పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన సుడిగాలి పర్యటన. వార్డుల్లో సమస్యలు అడిగి తెలుసుకున్న కమిషనర్. సాయినగర్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు. గురుదేవో భవ, వందనం అభివందనం. పాఠాలు నేర్పిన అందరికీ రాకీ మీడియా ప్రత్యేక అభినందనలు. పల్నాడు జిల్లాలో మరో పోలీస్ అధికారిపై వేటు. కొందరి తీరు వలన అప్రతిష్ట పాలవుతున్న జిల్లా పోలీస్ యంత్రాంగం. నరసరావుపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ సుడిగాలి పర్యటన చేశారు. పలు వార్డుల్లో నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి వార్డుల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు చోట్ల రోడ్లపై అక్రమంగా నిర్మించిన భవనాలను పరిశీలించి వారికి నోటీసులు అందచేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలో వార్డుల్లో శుభ్రంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాతో పాటు నరసరావుపేటలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతుండగా అత్యవసర పనులు తప్ప బయటికి రావడానికి ప్రజలు వెనుకాడుతున్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు పోయిన గత సంవత్సరం కంటే ఎక్కువ తీవ్రంగా ఉన్నాయి. అలాగే రోడ్ల మీద అక్కడక్కడ చలివేంద్రాలు, షెడ్స్ గవర్నమెంట్ ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వ్యాపారాలు చూస్తే అంత వ్యాపారాలు ఉండట్లేదు, ఇంత ముందులాగా జనం తిరగట్లేదు. తీవ్రంగా ఎండలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. 40 డిగ్రీల పైన మాటే. అందరూ కూడా జాగ్రత్తగా ఉండి 12 లోపే అన్నీ అప్రమత్తంగా వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని తమ పనులకి ఇంటికి వరకు కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. మాది మూడుబాగు సెంటరు, బరంపేట. నా పేరు సాతులు మాధవరావు. మాది కిరాణా కొట్టు, మెయిన్ రోడ్డు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, 42 డిగ్రీలు దాకా ఉన్నాయి. 4 బజార్లు, చలేంద్రాలు ఇవన్నీ పెడితే అందరికీ ఇబ్బంది లేకుండా ప్రజలకు అందరూ బాగుంటారు. బయటికి రావాలన్నా ఇబ్బందిగా ఉంది. ఏ కాడికి లోపలే ఉంటున్నారు. బాగా విపరీతంగా ఉంది ఎండలు. ముందడుగు బయటికి రావాలంటే రావట్లా. బజార్లో ఎవరు తిరిగే వాళ్ళు ఎవరు లేరు, వ్యాపారాలు లేవు. నరసరావుపేట పట్టణంలోని సాయినగర్ ఫస్ట్ లైన్ నుండి 5వ లైన్ వరకు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొని కాలవలను శుభ్రం చేశారు. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఎమ్మెల్యేతో పాటు రోడ్లు ఊడ్చి కాలవలను శుభ్రం చేశారు. అరే పెద్దపారు రారా. నరసరావుపేట పాతూరులో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతుల మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఊరేగింపు కుంకుమ బండ్లతో, మంగళ వాయిద్యాలతో, భక్తుల జయ జయ ధ్వానాలతో సాగింది. ఈ మహోత్సవం సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి రిజల్ట్స్ రాగానే కార్పొరేట్ స్కూల్స్ ప్రతి శాటిలైట్ ఛానల్స్ పేపర్లు ప్రకటనలతో బిజీగా ఉండడం చూసాం. ఈసారి కొంత భిన్నంగా చూస్తున్నాం. కార్పొరేట్కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు రావడం యావత్ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల ఆనందాన్ని చూస్తున్నాం. ఒక విద్యార్థి ఫలితం బాగుంటే తల్లిదండ్రులతో పాటు పాఠం చెప్పిన మాస్టారు మాత్రమే సంతోషపడతారు. కానీ కార్పొరేట్కి దీటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు రావడం, ప్రముఖ పత్రికల్లో ప్రథమ పేజీల్లో ప్రకటనలు రావడం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్కి దీటుగా ఫలితాలు సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పాఠాలు బోధించిన గురుదేవులకు, మౌలిక వసతులు ఏర్పరిచిన ప్రభుత్వ యంత్రాంగానికి వందనం, అభివందనం తెలుపుతోంది రాఖీ మీడియా. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులని, మన ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులని ఒక ఆర్టికల్ రూపంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇలా హిందూ, తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి వంటి అన్ని దినపత్రికలలోనూ వేయించడం జరిగింది. ఇది ఎంతో మనకి గర్వకారణం. ఈ విధంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. నా కొడుకుని నేను చదువు చెప్తున్న పాఠశాలలోనే జాయిన్ చేశాను 1వ తరగతికి. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలని జాయిన్ చేయండి. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మంగారాణి. నేను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలా చెరువు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రతిరోజు పేపర్ చదవడం నా హాబీ. అలాగే ఈరోజు ఉదయం కూడా పేపర్ తీయగానే ఒక విషయం నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతి సంవత్సరం 10వ తరగతి ఫలితాలు రావడం, ఫలితాలు వచ్చిన మర్నాడు పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు చూస్తూ ఉంటాం. కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా మా పాఠశాలలో విద్యార్థులకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఈ ర్యాంక్ వచ్చిందని పేజీ నిండా వార్తలు ప్రచురించడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు చూడండి, సగర్వంగా నిలబడి చూడగానే చాలా ఆనందం, ఆశ్చర్యం కూడా కలిగాయి నాకు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎంత మెరుగైన ఫలితాలు సాధించారనే దానికి నిదర్శనం ఇది. 596, 600కి 596 అలాంటి విద్యార్థుల గురించి ఒక పూర్తి పేజీ వార్త ప్రచురితం అవడం చాలా సంతోషంగా అనిపించింది. విద్యార్థులందరి కోసం ఈ విధంగా ఒక పేజీ ప్రచురించడం అనేది పిల్లలందరికీ ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నది మనం మాటల్లో చెప్పలేము. అలాగే ఈ విద్యార్థుల వెనుక ఉపాధ్యాయులు ఎంత శ్రమపడి ఈ విద్యార్థులను ఎంత మెరుగైన ఫలితాలు సాధించారనే దానికి కూడా ఇదొక నిదర్శనం. ప్రభుత్వంలో విద్య ఎంత బలోపేతం అయిందనే దానికి కూడా ఇదొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 100 days యాక్షన్ ప్లాన్ అని ఒక చక్కని కార్యక్రమాన్ని 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించడం. అంటే ఈ ప్లాన్ ప్రకారం వాళ్ళకి రివిజన్ గాని, టాపిక్స్ ని మరలా రివైజ్ చేసుకోవడం, ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ చేయడం అనేది టీచర్స్ గా మాకు కూడా సులభంగా అనిపించింది. విద్యార్థులకు కూడా ఇది చాలా ఉపయుక్తమైంది. అందుకే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించడం జరిగింది. అందున ఆడపిల్లలు మరింత మెరుగైన ఫలితాలు సాధించారు. ఇదే వరవడి వచ్చే సంవత్సరాల్లో కూడా కొనసాగుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. పల్నాడు జిల్లాలో మరో పోలీసు అధికారిపై వేటు పడింది. కొందరు పోలీసు అధికారుల తీరు వలన పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ఒక సిఐ పరువు హత్య కేసులో సస్పెండ్ అయితే అదే స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ మహిళల విషయంలో సస్పెండ్ అయ్యారు. ఈ సంఘటనల నుండి తేరుకునే లోపే మరో సిఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. సిఐ చిన్నమల్లయ్య సస్పెండ్ కూడా మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో సస్పెండ్ చేయడం ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి తలవంపుగా మారింది. పల్నాడు జిల్లాలో కొంతమంది అధికారుల తీరుని పర్యవేక్షిస్తూ ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో శుక్రవారం వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు 2026 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు శిబిరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు వేసవి సెలవులో ఉచిత శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుందన్నారు. పల్నాడు జిల్లాలో ఈ ఏడాది మే 1 నుంచి మే 31 వరకు 50 కేంద్రాల్లో శిబిరాలు కొనసాగుతాయి. ప్రత్యేక కేంద్రంలో 25 మంది బాలురు, 25 మంది బాలికలకు అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ తదితర క్రీడల్లో శిక్షణ ఇస్తారు. దీని ద్వారా జిల్లాలో సుమారు 2500 మందికి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఉమ్మడి కుటుంబ ఆధ్వర్యంలో
మరి సమ్మర్లో పిల్లలందరూ కూడా ఇప్పుడు చదువులు అయిపోయినాయి, ఇప్పుడు కావాల్సిన ఆటపాట. మీరందరూ కూడా బాగా ఆడాలి, పాడాలి, ఆటలో నైపుణ్యం సంపాదించాలి. వాలీబాల్, క్రికెట్, ఖోఖో, షటిల్ అన్నీ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ మంచి చక్కని స్టేడియంని మన చంద్రబాబు నాయుడు గారు, మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ కోడలి గారు మనకి అందించడం జరిగింది. కాబట్టి దీన్ని కాపాడుకునే బాధ్యత మేడం నేను తీసుకున్నాను. మరి ప్రాంగణాలంతా కూడా బాగు చేసుకుంటూ ఖేలో ఇండియా అనే మరి బిల్డింగ్లు కూడా కట్టుకోవడం జరిగింది, ఇండోర్ స్టేడియం. అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశాము. ఈ సమ్మర్ కోచింగ్లో పిల్లలందరూ కూడా కొడుకు, పాలు, జ్యూస్, చిక్కీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరందరూ బాగా ఆడుకోవాలి, పాడాలి, చదవాలి. ఆట పాట అన్నీ ఉండాలి. దాని తర్వాత చదువు ఉండాలి, చక్కటి ఆహారం ఉండాలి, చక్కటి నిద్ర ఉండాలి. ఈ యొక్క క్యాంపు మన జిల్లా వ్యాప్తంగా 27 క్యాంపులుగా జరుగుతున్నాం సార్. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇంచుమించు 60 మంది పిల్లలతో ఒక క్యాంపులో మొత్తం ఇంచుమించుగా 900 మంది పిల్లల్ని మనం తర్ఫీదు, పిల్లలు అటు ఇటు వెళ్ళకుండా సమ్మర్ క్యాంప్లో వాళ్ళకి నైట్తో సహా చిక్కీలు, పొద్దున్నే లెమన్ వాటర్ ప్లస్ లేదంటే ఏదైనా జ్యూస్ కూడా డబ్బులు రిలీజ్ చేసింది సార్ గవర్నమెంట్. అలానే వారికి కావలసిన మెటీరియల్ స్పోర్ట్స్ మెటీరియల్ కూడా రేపే ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. రేపులో అందుతుంది సార్. అన్ని క్యాంపులు కూడా ఆయా ఎమ్మెల్యే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే గారి చేత ఇప్పించడం జరుగుతుంది సార్. నరసరావుపేట పట్టణంలోని చాకిరాల మెట్ట మీద స్థలాల విషయంలో చోటా మోటా రజక నాయకులు కొంతమంది మేము ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి అని దందాకు పాల్పడుతున్నారని అమరావతి రజక ఐక్య వేదిక వారు తెలిపారు. నిరుపేద రజకులకు జరుగుతున్న అన్యాయాలపై అమరావతి రజక ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తుందని ఐక్యవేదిక అధ్యక్షులు ఉదయగిరి వెంకటస్వామి తెలిపారు. నా పేరు ఉదయగిరి వెంకటస్వామి. గతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని సాకిరాల మెట్ల మీద డబ్బులు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా ఇల్లు లేని వాళ్ళకి కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉంది. ఈ స్థలాలు అంతగా లేని వాళ్ళు ఉంటే ఎమ్మెల్యే గారే విచారించి ఇళ్ల స్థలాలు ఇస్తారని మనం చేస్తున్నాం. ఎవరు కూడా వీళ్ళ మాటలు నమ్మి సాకిరాల మెట్ల మీద స్థలాలు ఇస్తామని చెప్తే ఎవరు నమ్మొద్దని మా అమరావతి రజక ఐక్యవేదిక తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు నడికోట సత్యనారాయణ. మాది అమరావతి రజక ఐక్యవేదిక నరసరావుపేట. బరంపేటలో గల సాకిరాల మెట్టల మీద ఉన్న స్థలాలు అప్పట్లో నరసరావుపేట జమీందార్ గారు రజకులకు బట్టలు తుక్కునేందుకు ఆ స్థలాలు ఇచ్చాడు. అయితే కాలక్రమేణా బట్టలు ఉతికే విషయాలు, కాలంలో నీళ్లు లేక ఉతికేవాళ్ళు లేక ఆ జీవనాధారం పోయింది. ఇప్పుడు అందరూ ఇళ్ల దగ్గరే బట్టలు ఉతుకుతున్నారు. ఆ స్థలాల్ని ఆ మిట్టల మీద ఉన్నటువంటి చోట మోటా నాయకులు ఎవరికాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కబ్జా అంటే సెంటు మీకు ఇస్తాం, 1,50,000 మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రజకులతో బేరాలు ఆడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇదే విధంగా చేసేటట్టయితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఏదైనా రజకులకు మేలు చేసే కార్యక్రమం చేయాలి కానీ రజకులను దోచుకునే కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. నరసరావుపేట పట్టణంలోని పాలపాడు రోడ్డులో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఉదయం 6 గంటలకు గోపూజ చేశారు. గోవుతో కలిసి భక్తులతో ఆలయ ప్రదక్షిణ, మండపారాధన, గణపతి పూజ, శ్రీ స్వామివారికి అభిషేకములు అనంతరం విశేష అలంకరణ, ప్రత్యేక ఆకు పూజలు జరిగాయి. శ్రీ సువర్చల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామివారికి కళ్యాణం జరుగును. 12 గంటలకు ప్రసాద వితరణ జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
ఇద్దరు కలిసి ఇస్తే తాంబూలం నువ్వులే వాటి మీద మొత్తం ఇందాక ఆన్ చేయకుండా తీసా ఆకులు దాంట్లోనే ఉండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎండలు అదురుతున్నాయి, జర్రా జాగ్రత్త. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు. పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన సుడిగాలి పర్యటన, వార్డుల్లో సమస్యలు అడిగి తెలుసుకున్న కమిషనర్. సాయినగర్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు. గురుదేవో భవ, వందనం అభివందనం, పాఠాలు నేర్పిన అందరికీ రాఖీ మీడియా ప్రత్యేక అభినందనలు. పల్నాడు జిల్లాలో మరో పోలీస్ అధికారిపై వేటు, కొందరి తీరు వలన అప్రతిష్ట పాలవుతున్న జిల్లా పోలీస్ యంత్రాంగం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.